చేయించున్నాను. మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై శిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నామమునికి మీరందరూ సొంతమవుతున్నారు. మీ తల్లిదండ్రులు మీ పిల్లలపైన సెలవు గుర్తు వేయండి. జ్ఞాన తల్లిదండ్రులు ఉన్న సిస్టర్స్ కూడా సెలవు గుర్తు వేయండి. ఒక సిస్టర్ ఉన్నారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమును పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారతోడి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశములను చేర్చిది. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపం తొలగించము, వీరిని పవిత్రాత్మ నివాస యోగ్యములు ఆలయముగా చేయమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మేము అభ్యర్థనలు చేయించున్నాము. యుగయుగములు జీవించు వరకు పరిపాలించు క్రీస్తు మేము బలపరచును గాక. ఆమేన్. పనికి ఉంటాం. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈరోజు మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్థానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డల విశ్వాసమందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవనమందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలచిన మీ జ్ఞానస్థానమునందు మీరు ఇచ్చిన వాగ్దానములను స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపములను త్యజించుచు క్రీస్తు నామమున యందు విశ్వాసం ప్రకటింపుడు. ఇది తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసములని మీ బిడ్డలు జ్ఞానస్థానమునందు పొందుతున్నారు. అందరూ జ్ఞానస్థానం తీసుకునే వాళ్ళు, తీసుకున్న వారు కూడా సమాధానం చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెడుచున్నారా? దాని క్రియలను విడిచిపెడుచున్నారా? దాని ఆకర్షణ విడిచిపెడుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ
పరిశుద్ధ కథోలిక సభలు, పునీతుల పాదద్రవ్యములు, పాపముల మన్నింపును, శరీర ఉత్తానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుడు ఇది మన విశ్వాసము, ఇది శ్రీసభ విశ్వాసము. ఈ విశ్వాసము ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్. సిస్టర్ లాక్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ప్రజ్వల. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ఆరాధ్య పితా, ఆరాధ్య పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. ప్రేమ. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. శ్రీలత. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను. మన నామమున యేసుక్రీస్తు తండ్రి సర్వేశ్వరుడు మేము పాపములను విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవం ఇచ్చి ఉన్నాము. వారు ఇప్పుడు మేము క్రిస్మా తైలంగా అభ్యంగనం చేయించున్నాము. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తు నామముతో నిత్య కాలము ఐక్యమయ్యుందురుగాక. నూతన సృష్టి అయిన క్రీస్తునామమును ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమార్తను అనుసరించి నిత్య జీవులు ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపం ఎల్లప్పుడూ వెలుగుచుండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. మీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలను. విశ్వాసమును స్థిరపడి క్రీస్తునాథుని రెండవ రాకడ సమయమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందరుగాక. మాట్లాడు శక్తినిచ్చి పిత అయిన సర్వేశ్వరుడికి మహిమ గౌరవం కలుగునట్లు వారి వాక్యమును ఆలోచించి విశ్వాసంతో దాన్ని ఆచరించడానికి వారు మనకు సహాయపడుదురుగాక. జ్ఞానస్థానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుదురి. హల్లెలూయా, హల్లెలూయా.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మందరిని దీవించి కాచి కాపాడుతుగాక.